తెలుగు పత్రికా రంగంలో విలువలతో ఈనాడు పత్రికను నడిపిన చెరుకూరి రామోజీరావు విలువలు పట్టుదలకు నిలువుటద్దంగా నిలిచారని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. గురువారం శివాజీపాలెంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్వర్గీయ రామోజీరావు సంస్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ రామోజీ గ్రూప్ సంస్థల పూర్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ భరత్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా ప్రచురించి ప్రజాపత్రిక ఈనాడు వెలుగొందిందని కొనియాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పలు అధికార పాలక పక్షంలో ఉన్న పార్టీ విధానాలను ప్రశ్నించి మంచి మార్పును తీసుకురావడంలో ఈనాడు పత్రిక కీలకంగా వ్యవహరించిందన్నారు. నీతికి నిజాయితీకి కట్టుబడి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ లక్ష్య సాధనలో రామోజీరావు గారు అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. సరే, ఈనాడు నుంచి లేదా రామోజీ గ్రూప్ నుంచి బయటకు వెళ్తారు తప్ప ఈనాడులో మీరు బయట ఎక్కడ పనిచేసే వాళ్ళని మీరు తీసుకోవాలి. అంటే మీరు ఒక ట్రైనింగ్, మీ దగ్గరే మీరు ట్రైన్ చేస్తారు అందరినీ. మీ ట్రైనింగ్ చాలా మంది కోరుకుంటారు. మీ తర్వాత ఇలా ఇంత బలంగా నడపగలుగుతారా లేదా అనేది చాలా మంది ఆలోచిస్తారండి అని చెప్పాను. లెటర్స్ ఉన్నంత కాలం మనం ఇట్లా నడిపాం, పిల్లలు బాగా తీసుకెళ్తే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఏం జరిగింది, నేను ఏం చేశాను అని అన్నీ చెప్పుకుంటే ప్రతి దాని మీద చాలా షార్ప్గా క్రిటిసిజం ఇచ్చారు. ఇది ఎందుకు ఇట్లా కాదు కదా, అట్లా ఆలోచించాను నేను. అంటే అప్పటికి అంటే 86, 87 ఉన్నా సరే ఎంత షార్ప్గా ఉన్నారో అంటున్నాను. ఎందుకంటే ఎవరో ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతే వాళ్ళు కూడా ఆ దారిలో నడుస్తారు కదా అనేది నాకు అనిపించింది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో. ఎందుకంటే నాకు మూర్తి గారిని చూడ నేను అదే చిన్నప్పుడు అంటే 12 ఏళ్ళ క్రితం నేను సీరియస్గా ఉండేవాడిని కాదు. నా ఇంట్లో నా కజిన్కి పెళ్ళి ఉంటే తాతయ్య వెళ్తాను అంటే ఒకరోజు వెళ్ళేసిరా అనేవారు. నా ఫస్ట్ కజిన్ వారం రోజులు ఉంటానంటే ఒప్పుకునేవారు కాదు. సో ఇంకో రోజు అబద్ధం చెప్పాను, తాత పని ఉంది అంటే వెంటనే వెళ్ళిపోవాలి. రామోజీరావు గారు ఒకటి నేను అదే చూశాను. వర్క్ ఇస్ వర్షిప్. వర్క్ ఉన్నంత వరకు ఎవరినైనా సరే ఎంత కష్టమైనా సరే చేయంటారు, ప్రోత్సహిస్తారు. బలవంతులు బలహీనంగా ఉన్న వాళ్ళని లొంగ తీసేసుకుంటున్నారు. ఇలాంటి కొందరు కూడా పోరాడచ్చు, మనం కూడా నిలబడచ్చు అని కొన్ని విధంగా కార్యక్రమం చేస్తారు. నేను ఆలోచిస్తాను అని చెప్పిన ఈ సందర్భంలో సార్ సర్వేశ్వర గారు మాకు జ్ఞాపకం చేశారు. సత్యనారాయణ గారు మా టెలిఫోన్ ఆపరేటర్ గారు సార్, అది మా ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ గారు తెలుసు కదా సార్. ఆయన ఫిలిం వ్యక్తి కాదు, ఎన్ఎస్ఆర్ చైర్మన్ గారు. ఒక్క నిమిషం, మన జిఎస్ఎన్ గారు కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాం. జిఎస్ఎన్ గారు